హాయ్! వెల్కమ్ టు టెక్ మీడియా అండ్ ఈరోజు 'మంజుమల్ బాయ్స్' అండ్ మలయాళంలో బ్లాక్ బస్టర్‌గా అండ్ ఆల్ సెలబ్రిటీస్‌తో మన కమల్ హాసన్ కావచ్చు, రజనీకాంత్, విక్రమ్, ధనుష్ ఇలాంటి వాళ్ళు ఎంతో ప్రమోట్ చేసిన మూవీ. ఎందుకంటే ఈ మూవీలో అంత స్టఫ్ ఉంది. మరియు కేరళలో ఓ 200 క్రోర్స్ కలెక్షన్ చేసిన ఈ మూవీలో హీరోలు లేకుండా, ఒక హీరోయిన్ లేకుండా, ఏమాత్రం ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా ఇంత పెద్ద హిట్ ఎలా అయిందంటే మాత్రం మూవీ చూడాల్సిందే. నేను మూవీ చూశాను. అండ్ ఇందులో ఇప్పుడు తెలుగులో నేను డబ్బింగ్ అయింది. ఇది మైత్రి మూవీస్ నుంచి తెలుగులో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీలో ఏముంది అంటే ఒక కేరళ కొచ్చిలో ఒక విలేజ్‌లో చిన్నతనం నుంచి ఒక 10 మంది గ్రూప్ అయితే ఉంటారు. ఆ మంజుమల్ బాయ్స్ అనేది వాళ్ళు చేసే అల్లరి కావచ్చు, ఎంజాయ్‌మెంట్ కావచ్చు. ఎందుకంటే విలేజ్‌లో వాళ్ళు సాధారణ మధ్య తరగతిలో మిడిల్ క్లాస్‌లో బతుకుతూ ఎవరి వర్క్ వాళ్ళు చేస్తూ ఇందులో ఏంటంటే డైరెక్టర్ చిదంబరం తీసుకున్న కాన్సెప్ట్ ఆల్రెడీ జరిగిన కాన్సెప్ట్‌నే ఒక ఇష్యూ‌ని జరిగినప్పుడు వాళ్ళలో ఫ్రెండ్‌షిప్‌కి ఎంత వాల్యూ ఇస్తారు అనేది ఈ మూవీలో చూడడం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ యాంగిల్‌లో అయితే ఈ మూవీ రన్ అవుతుంటుంది. ఎక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్‌లో నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇంటర్వెల్ తర్వాతే ఒక ఆడియన్‌గా కనెక్ట్ అయ్యి ఈ మూవీ ఏముంది అనుకున్నప్పుడు ఒక ఎమోషనల్ పాయింట్ దగ్గర స్ట్రక్ అవుతారు. అందులో చిదంబరం ఆ టైప్ ఆఫ్ యాక్షన్‌ను డైరెక్ట్ చేసిన విధానం అయితే మాత్రం ఒక ఎమోషన్ అయితే సినిమా అంతా క్యారీ చేశాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఫస్ట్ అంతా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అందులో అవారా తిరిగే బ్యాచ్‌లో ఇంత డెప్త్ ఉందా? ఇంత వాల్యూస్ ఉన్నాయా? ఎందుకంటే మూవీ అంతా మనం చూస్తూ ఉంటాం. యూత్ ఎలా ఉంటుంది? తాగడం, తిరగడము లేదా వీళ్ళంతా ఒక టూర్‌కి వెళ్తూ ఉంటారు. 2 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఒక గ్రూపు ఈ టూర్‌కెళ్ళిందని ఈళ్ళు వేరే గ్రూప్‌కెళ్ళడం. ఇలా వెళ్తున్న క్రమంలో ఒక గ్రూప్‌లో ఒక పర్సన్‌కు ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లమ్ అయినప్పుడు, ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడేయడానికి ఆ గ్రూప్ పడే తాపత్రయం, ఫ్రెండ్‌షిప్ ఇచ్చే వాల్యూస్ ఇందులో ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే మాత్రం డైరెక్టర్ తన హీరో హీరో ఇక్కడ ఏ ఒక్కరు కాదండి. 10 మంది ఉంటే 10 మంది హీరోస్ లాగే ఉంటారు. ఏ ఒక్కరు హీరో అనే టాపిక్ అనే ఉండదు. అదే కదా 'మంజుమల్ బాయ్స్' అన్నది. అందరికి ప్రతి ఒక్కరికి ఒక స్కోప్ అయితే ఉంటుంది. ఎవ్రి క్యారెక్టర్ కూడా జస్టిఫై ఉంటుంది. ఎవ్రి క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, అక్కడ విలేజ్ క్యారెక్టర్స్ కావచ్చు, అక్కడ మరి పోలీస్ డిపార్ట్మెంట్ క్యారెక్టర్స్ కావచ్చు, వీళ్ళెళ్లి అక్కడ ఏర్పడిన స్ట్రగుల్ వల్ల, అక్కడ ఏర్పడిన ఇష్యూ వల్ల ఏం జరిగింది అనేది మాత్రం నిజంగా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ తను మేకింగ్ వాల్యూస్ మాత్రం టూ గుడ్. అండ్ అది మన కళ్ళ ముందే జరుగుతుందా? కళ్ళ ముందే ఇంత ఇష్యూ మన ముందు ఉందా? అన్న థాట్‌నైతే తీసుకొనిచ్చాడు. ఎక్కడ గ్రిప్పింగ్ అనేది తగ్గకుండా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ కావచ్చు, ఒక ఎమోషనల్ బాండింగ్ అయితే మూవీకి కనెక్ట్ చేశాడు. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ ఎక్కడ హిట్ అయిందంటే ఫస్ట్ ఆడియన్‌కు బయటికొచ్చేటప్పుడు ఒక ఎమోషనల్ అయ్యే సీనే ఒక కేరళలో ఒక 200 క్రోర్స్ కలెక్షన్. అలాగే మనకు తెలుగులో కూడా ఈ డబ్ అయినప్పుడు డబ్బింగ్ అయింది కాబట్టి తెలుగులో కూడా చాలామంది ఆడియన్స్ చూస్తూ ఉంటారు. కమర్షియల్ అని చెప్పేసి ఇప్పుడు మనకు మిడిల్ క్లాస్ అని చెప్పేసి విజయ్ దేవరకొండను కదా బిస్కెట్ చేసినట్లు కాకుండా ఇది సినిమా. ఇందులో పాటలుండవు. హీరోయిన్ రొమాన్స్ ఉండదు. ఏ విధమైన యాంగిల్‌లో లేకుండా సింపుల్‌గా ఒక విధమైన ఎమోషనల్ బాండింగ్, ఫ్రెండ్‌షిప్ అండ్ వాళ్ళు టూర్‌లో వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన సిట్యుయేషన్స్‌ను మేక్ చేసిన విధానం. మనం టూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఏమేమి జరుగుతాయి? ఎలా ఎంజాయ్ చేస్తాము? ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎలా బాధపడతాం? అన్నది మాత్రమే ఈ సినిమా. కానీ మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.